లాస్ సాంటోస్ ప్రజలారా అందరు కూడా అయితే అప్రమత్తంగా అయితే ఉండండి. ఎందుకంటే మన లాస్ సాంటోస్ సిటీలోకి క్రూరమైన సింహాలు అయితే వచ్చాయి. అవన్నీ కూడా అయితే మన ప్రజలపైన అయితే దాడి చేస్తున్నాయి. ఇవరకు చాలా మంది ప్రజలు అయితే చనిపోయారు, అలాగే చాలా మంది గాయాల పడి ఉన్నారు. కాబట్టి లాస్ సాంటోస్ ప్రజలారా ఎవరు కూడా అయితే ఇంట్లో నుంచి వెళ్తే బయటకు అయితే రాకండి. కాబట్టి అందరు కూడా అయితే ఇంట్లోనే ఉండడానికి అయితే ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న సరుకులను అయితే కాపాడుకోండి. అలాగే మన లాస్ సాంటోస్ సిటీ గవర్నమెంట్ కూడా అయితే లాక్ డౌన్ అయితే చేసింది. కాబట్టి ప్రజలారా ఎవ్వరు కూడా అయితే బయటకైతే రాకండి. కాబట్టి అందరు కూడా అయితే ఇంట్లో అయితే ఉండండి. అలాగే గవర్నమెంట్ అనేది ఒక ప్రకటన అయితే ఇచ్చింది. అదేంటంటే ఈ క్రూరమైన సింహాలని పట్టుకున్న వాళ్ళకైతే $50 మిలియన్ అయితే ఇస్తానని గవర్నమెంట్ అయితే చెప్పింది. ఎవరైనా ఈ సింహాలని పట్టుకున్నారనుకోండి వాళ్ళకైతే $50 మిలియన్ అయితే వస్తాయి. కానీ ఎవరు ముందుకైతే రావట్లేదు. ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా క్రూరంగా అయితే ఉన్నాయి. లాస్ సాంటోస్ ప్రజలారా ఎవ్వరు కూడా అయితే బయటకైతే రాకండి. ఈ సింహాలు అయితే చాలా అంటే చాలా కోపంతో క్రూరంగా అయితే ఉన్నాయి. ఎవరు కనిపిస్తే వాళ్ళ పైన అటాక్ చేసి వాళ్ళనైతే చంపేస్తున్నాయి. ఇవి మొత్తం లాస్ సాంటోస్ లో 3 సింహాలు అయితే ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏంటి మామయ్య ఇది మన లాస్ సాంటోస్ సిటీలో సింహాల? ఎవరి నాయనో నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది మామయ్య. ఒరే షించానికి ఎందుకు భయపడతావు రా? అది లాస్ సాంటోస్ సిటీలో, కానీ మనం వచ్చేసి చాలా దూరం ఉన్నాం రా సిటీకి. కానీ షించాన్ ఒకటి మర్చిపోయావా? ఆ సింహాలని పట్టుకుంటే $50 మిలియన్ ఇస్తా అని గవర్నమెంట్ అయితే చెప్పిందట. అంటే ఏంటి మామయ్య నువ్వు మాట్లాడేది? ఇప్పుడు మనం ఆ సింహాలని పట్టుకోపోతున్నామా? అదే కదరా షించాన్ నేను చెప్పేది. ఆ సింహాలని మనం పట్టుకున్నామనుకో మనకైతే $50 మిలియన్ వస్తాయిరా. మనం ఎంత పని చేసినా కూడా, మనకు సంవత్సరం పని చేసినా కూడా మనకు అన్ని పైసలు రావురా షించాన్. మనం ఎలాగైనా ఈ లాస్ సాంటోస్లో ఉన్న ఈ 3 సింహాలని పట్టుకొని ఆ $50 మిలియన్ అయితే మనమే తీసుకోవాలిరా షించాన్. అరే ఏంటి మామయ్య నాకైతే సింహాలంటే చాలా భయం. విన్నావు కదా మామయ్య, అవి చాలా క్రూరంగా కోపంగా ఉన్నాయంట. అరే షించాన్ ఏం భయపడకరా, మనమైతే ఒక ప్లాన్ తోటైతే వెళ్దాం. ముందుకైతే మనకు గన్స్ కావాలి, అలాగే మనకైతే ఒక వ్యాన్ అయితే అవసరం ఉంది. దాన్ని కూడా అయితే ఒక బోన్ లాగైతే మనం చెయ్యాలిరా షించాన్. అరే షించాన్ మన దగ్గర ఎలాగో వ్యాన్ అయితే ఉంది, కానీ బోన్ అయితే లేదురా షించాన్. మనమైతే ఆ వ్యాన్ వెనకాలైతే ఒక బోన్ అయితే రెడీ చేద్దాం. పిల్లలు మేమైతే ఇప్పుడు సింహాలను అయితే పట్టుకోబోతున్నాం అబ్బా. మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఓకే పిల్లలు, ఇంకా మొత్తానికైతే మన వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట పిల్లలు మన వ్యాన్ అయితే. కానీ ఇప్పుడైతే మనం ఈ వ్యాన్కి ఒక బోన్ అనేది రెడీ చేయాలా. సో మన దగ్గర ఉన్న టూల్స్ తోటి, అలాగే మన దగ్గర ఉన్న వస్తువులతోటి అయితే ఇప్పుడైతే బోన్ అయితే రెడీ చేద్దాం అబ్బా. సరే రక్షించాను, తొందరగా అయితే రెడీ చేద్దాం పద. ఇంకా ఓకే మొత్తానికైతే చేసేసామబ్బా. ఇక్కడ కొన్ని జాయింట్లు అయితే ఉన్నాయి, సో అవన్నీ వెల్డింగ్ చేసామనుకోండి మొత్తానికైతే మన వ్యాన్ బోన్ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత సింహాలని పట్టుకొని ఇంకా ఈ బోన్లో వేయడమే. అరే మామయ్య నువ్వు బాగానే చేసావు, కానీ దానికి పైన ఎలాంటి టాప్ అయితే లేదు కదా మామయ్య. ఇందులో నుంచి సింహాలు మళ్ళీ తప్పించుకో కదా. ఒరే షించాన్ నువ్వేం కంగారు పడకురా, మన దగ్గర ఉన్న వస్తువులు మాత్రం ఇవే. పైన అయితే టాప్ లేదు, కానీ ఏం పర్లేదు, ఎందుకంటే అంత పైకైతే అవైతే ఎగరవురా. ఎందుకంటే మనం దానికి మత్ ఇంజెక్షన్స్ అయితే ఇస్తాం కదా, సో కాబట్టి అవి సృహ కోల్పోతాయి. సో దాంతో అయితే మనకి ఎలాంటి సమస్య అయితే లేదురా. ఓకే పిల్లలు, మొత్తానికైతే ఇంకా వెల్డింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా షించాన్ లేట్ చేయకుండా ఇంకా మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన దగ్గర ఎలాంటి గన్స్, అలాగే మన దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం పిల్లలు. సో నా దగ్గర అయితే ఆల్రెడీ గన్స్ అండ్ అలాగే కొన్ని ఆయుధాలు అయితే ఉన్నాయి. సో అండ్ ఆల్సో మెయిన్ గన్స్ అయితే ఉన్నాయి, బట్ మేము వచ్చేసి ఆ సింహాలను అయితే చంపట్లేదబ్బా. సో జస్ట్ అవిట్లను షూట్ చేస్తాం, అది వచ్చేసి రబ్బర్ బుల్లెట్లతోటి. సో ఉండండి, మన దగ్గర ఏమేమి గన్స్ ఉన్నాయన్నది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఓకే మన దగ్గర అయితే వెపన్స్ అయితే చాలా ఉన్నాయి అబ్బా. సో ఇవైతే అవసరం లేదు, మెయిన్గా మనకు వచ్చేసి గన్స్ అయితే కావాలబ్బా. ఓకే గన్స్ కూడా అయితే చాలా ఉన్నాయి. సో ఇందులో మనకు వచ్చేసి ఇదే కావాలబ్బా, SMG అయితే కావాలా, అండ్ AK-47 అయితే కావాలా. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనమైతే రబ్బర్ బుల్లెట్లు అయితే ఇన్స్టాల్ చేసామబ్బా. సో తర్వాత మనమైతే అవిట్లని ఫైర్ చేస్తాం కదా, సో అవి వచ్చేసి స్పృహ అయితే కోల్పోతాయి. అప్పుడు మనం అవి ఆ బోన్లు అయితే దాన్ని బంధించవచ్చు. ఓకే పిల్లలు, ఇంకా మేము వెంటనే అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతాం అబ్బా. సో ఇంకా సిటీ మధ్యలోకి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ మనం టీవీలో చూసారు కదా, సో సిటీ మధ్యలో అయితే ఆ యొక్క సింహాలు అనేవి ఉన్నాయి. అరే షించాన్ ఏంట్రా అసలు ఎవ్వరు కూడా అయితే కనిపించట్లేదు. అరే ఏంటి మామయ్య మర్చిపోయావా? మన గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టింది కదా మామయ్య. ఏంటి మామయ్య నువ్వు ఇలా మర్చిపోతే ఎలా? ఆల్రెడీ న్యూస్ లో చెప్పారు కదా. అరే అవునరా షించాన్, నిజమే మర్చిపోయాను రా. అందుకే కదా ఎవరు కనిపించట్లేరు, అలాగే అన్ని షాపులు కూడా అయితే క్లోజ్ అయితే ఉన్నాయి. ఓకే అందుకేనా? అరే ఎవరు షించాన్, వీడు రోడ్ పైన తిరుగుతున్నారు. ఒరే బాబు గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టిందిరా, ఎందుకురా బయట తిరుగుతారు? అరే మామయ్య అక్కడ చూడు మామయ్య, అదిగో సింహం.
అరే అవును రచించాను రచించాను దాన్ని ఇప్పుడు ఎలాగైనా పట్టుకోవాలా. మామయ్య తొందరగా పట్టుకో మామయ్య, అది పారిపోతుంది. అదిగో మామయ్య పారిపోతుంది. ఒరే షించాన్ ఆగురా, పట్టుకుంటాను దాన్ని రోజు ఎలాగైనా మనం పట్టుకోవాలా. ఎక్కడికి పారిపోతుందిరా, దాన్ని ఎలాగైనా పట్టుకొని మనమైతే ఆ $50 మిలియన్ అయితే మనమే కొట్టేయాలా. అరే అరే ఏంట్రా షించాన్, అదే అది పారిపోతుంది. షించాన్ తొందరగా కూర్చో కూర్చో, కార్లో కూర్చోరా రే. రే షించాన్, అరే 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 ఏంట్రా షించాన్, కూర్చోరంటే కింద పడిపోతావు. మామయ్య ఉండు మామయ్య, వస్తున్నాను. అరే నువ్వు కారు ఫాస్ట్ గా తీసేసరికి నేను కింద పడిపోయాను. ఒరే షించాన్ తొందరగా కూర్చో. తొందరగా అయితే వెళ్ళిపోవాలరా షించాన్, ఎందుకంటే అది పారిపోయిందంటే ఇంకా మళ్ళీ మనకు దొరకదు. ఓకే పిల్లలు, మొత్తానికైతే అది ముందే కనిపించిందబ్బా. ఇంకా వెళ్ళి దానికైతే అడ్డం పెట్టి ఇంకా వెంటనే మనమైతే దాన్ని పట్టుకోవాలా. ఒరే నాయన ఏంటి పిల్లలు, ఇదైతే మనతోటి ఏదో ఆట ఆడుకుంటుంది. మనం ఇటు వస్తే అటు పారిపోతుంది, అటు వెళ్తే ఇటు వస్తుంది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలా. బట్ మనం వచ్చేసి వ్యాన్లో వెళ్తే అది ఎటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న గన్స్ తీసి ఇంకా దాన్ని అయితే ఫైర్ చేయడమే. అలా అయితే మనం దాన్ని అయితే అప్పుడు పట్టుకోవచ్చు అబ్బా. ఓకే ఇంకా మన SMG రబ్బర్ బుల్లెట్ల గన్ అయితే తీసాను, ఇంకా దాన్ని అయితే ఫైర్ అయితే చేద్దాం పిల్లలు. అరే ఏంటి పిల్లలు, ఇదేంటి ఇంత ఫాస్ట్ గా పరిగెడుతుంది. ఓరే నాయనో, ఎలాగైనా దాన్ని పట్టుకోవాలా. అరే ఏంటి అసలు బుల్లెట్లే తాకట్లేదు. తొందరగా అయితే వెళ్ళాలా. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫైర్ చేద్దాం. అబ్బా మొత్తానికైతే బుల్లెట్స్ అయితే తాకాయి పిల్లలు. అరే ఎవరి నాయన, ఇది మళ్ళీ లేస్తుంది. మళ్ళీ ఫైర్ చేస్తాను ఉండండి. ఓకే మొత్తానికైతే అరే ఓరి నాయన, ఇది అయినా లేస్తుంది. అసలు ఈ బుల్లెట్లు దానికి అసలు తాకట్లేదబ్బా. ఓకే కొన్ని అయితే ఎక్కువ అయితే బుల్లెట్స్ అయితే దాన్ని దించేసాను. ఓరి దేవుడు ఏంటి పిల్లలు, ఇది ఊరికే లేస్తుంది. అసలు బుల్లెట్లు అసలు ఏం చేయట్లేదు. ఓకే అయినా కూడా లేస్తుందా. ఓకే పిల్లలు, మొత్తానికైతే అది సుహ అయితే కోల్పోయింది. ఇక మనకైతే ఎలాంటి సమస్య అయితే లేదబ్బా. ఇక తొందరగా అయితే వ్యాన్ తీసుకొచ్చి ఇంకా అది బోన్లు అయితే వేసామనుకోండి, ఒక 3-4 అవర్స్ తర్వాత దాకా అదైతే ఇంకా లేవదబ్బా. కాబట్టి మనకైతే ఇంకా ఎలాంటి సమస్య అయితే లేదు. వెంటనే వెళ్ళి నేనైతే వ్యాన్ అయితే తీసుకొస్తాను. ఓకే పిల్లలు, మొత్తానికి అయితే వ్యాన్ అయితే తీసుకొచ్చేసాను. ఇంకా వెంటనే ఆ యొక్క సింహాన్ని ఇంకా ఆ బోర్లు అయితే వేసేద్దాం. అరే మామయ్య మొత్తానికి అదర కొట్టేసాం. మొత్తానికైతే ఒక సింహాన్ని అయితే పట్టేసుకున్నాం మామయ్య, అదిరిపోయింది. అరే షించాన్, ఇంకా మనం పట్టుకోవాల్సింది ఇంకా 2 సింహాలు ఉన్నాయి రా. సో చూద్దాం రా ఇంకా అవి ఎక్కడ తిరుగుతున్నాయో, ఎంతమందిని గాయపరుస్తున్నాయో. పద పద తొందరగా కూర్చో, ఇంకా మనం తొందరగా ఇంకొక 2 సింహాలని పట్టుకోవాలా. పిల్లలు మేమైతే తిరిగి చాలా సేపు అవుతుందబ్బా, అయినా కూడా మాకు ఇక సింహాలు అనేవి కనిపించట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడికి పారిపోయాయి ఏం అర్థం అవట్లేదు. నాకు తెలిసి ఇక్కడ మనుషులు ఎవరికి కనిపించకపోవడంతో ఎక్కడికైనా పారిపోయాయా లేకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోయాయా. నాకు తెలిసి పిల్లలు ఈ యొక్క సరౌండింగ్లోనే ఉంటాయి అబ్బా. ఎందుకంటే మనకి మెయిన్ సిటీలోకి అవి వచ్చేసాయి అండ్ చాలా మందిని ఇక్కడే గాయపరిచాయి. అదిగో మామయ్య అక్కడ చూడు, ముందు పారిపోతుంది. అవును రక్షించాను, మొత్తానికి అయితే ఒకటైతే కనిపించింది పిల్లలు. నేనైతే ఇంకా వ్యాన్ అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా సో దాని వెనుకనే వెళ్తాను. ఎందుకంటే మనం వ్యాన్తో వెళ్తే అది ఎక్కడికో పారిపోతుంది, మనమైతే సో లేట్ అయిపోతుంది. కాబట్టి మనమైతే దాని వెనుకనే వెళ్దాం అబ్బా. ఓకే ఇక్కడ నుంచి అయితే ఫైర్ చేద్దాం. సో అస్సలు అవ్వట్లేదు కాబట్టి ముందుకైతే వెళ్దాం పిల్లలు. ఓకే ఇక్కడ నుంచి అయితే చేస్తాను. ఓకే మొత్తానికైతే ఫైర్ అయితే చేశానబ్బా. ఓరి నాయన, ఆయన మళ్ళీ లేస్తుందబ్బా. అసలు SMG బుల్లెట్స్ అయితే అస్సలు దానికి ఏం అవ్వట్లేదు అబ్బా. ఓకే ఒక్క నిమిషం. ఎస్ మొత్తానికైతే పిల్లలు చూసారా, సుహ అయితే కోల్పోయింది అబ్బా. ఇంకా ఎలాంటి సమస్య అయితే లేదు. సో ఇక అరే షించాన్ తొందరగా వ్యాన్ అయితే తీసుకొచ్చాయి. వచ్చేసా మామయ్య వచ్చేసా. నువ్వు మళ్ళీ అదరగొట్టేసావు మామయ్య. మొత్తానికి ఆ 2 సింహాలను అయితే పట్టుకున్నావు, అదరగొట్టేసావు. అరే షించాన్, ఇంకా మొత్తానికైతే ఈ 2 సింహాలను కూడా ఈ బోన్లు అయితే వేసేసాం రా. ఇంకా ఫైనలీ ఒకటే సింహం ఉందిరా, దాన్ని గినంగా మనం పట్టుకున్నాం అనుకో మనకైతే గవర్నమెంట్ అనేది $50 మిలియన్ అయితే ఇస్తుంది. దాంతో అయితే మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, అలాగే మనకున్న సమస్యలన్నీ తీర్చుకోవచ్చు రా షించాన్. ఇంకా దాన్ని ఒక్కదాన్ని వెతకాలరా. ఇంకా అది ఎక్కడుందో, అది వచ్చేసి చాలా అంటే చాలా క్రూరమైన సింహం రా. ఇవరికి అది మొత్తం 10 మందిని చంపిందంట. ఏంటి మామయ్య 10 మందిని చంపిందా? ఓరే నాయనో మామయ్య, నాకు భయం వేస్తుంది మామయ్య. వద్దు మామయ్య, ఈ 2 తీసుకెళ్లి గవర్నమెంట్ కి అప్పించి మనమైతే ఆ $50 మిలియన్ అయితే తీసుకుందాం మామయ్య. పద మామయ్య, వద్దు మామయ్య, నాకు చాలా భయం వేస్తుంది. ఒరే షించాన్ గా, మనం మొత్తం 3 పట్టుకుంటేనే వాళ్ళు $50 మిలియన్ ఇస్తారా, లేకుంటే అసలు డబ్బులు అయితే ఇవ్వరు. కాబట్టి మనం ఎలాగైనా క్రూరమైన సింహాన్ని ఎలాగైనా పట్టుకొని ఇంకా మనం ఈ 3 వాళ్ళకైతే అప్ప చెప్తే మనకు అప్పుడు డబ్బులు వస్తాయి రా షించాన్. ఇంకా తప్పదురా, మనం ఎలాగైనా దాన్ని పట్టుకోవాలా.
ఒరే నాయనో ఏంట్రా షించాన్ ఇంతసేపు తిరిగిన అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిందిరా నాయనో, అసలు ఏం అర్థమైతలేదు అబ్బా పిల్లలు. ఇవరకే చాలాసేపు అవుతుంది, నాకు తెలిసి ఒక గంట అవుతుంది పిల్లలు తిరగబట్టి, అయినా కూడా ఆ సింహం అనేది ఇంతవరకు కూడా కనిపించలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది, కొంపదీసి అడవిలోకి గినంగా పారిపోయింది అంటారా పిల్లలు, నాకైతే ఏం అర్థమైతలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి పిల్లలు. సర్లేండి ఇక్కడైతే ఇంకా ఓకే ఎటు వెళ్దాం, ఎస్ ఇక్కడే ముందుకైతే వెళ్దాం పిల్లలు. సో ముందుకెళ్ళైతే చూద్దాం, నాకు తెలిసి ఇది వచ్చేసి అడవిలోకి వెళ్ళింది అనిపిస్తుంది, కాబట్టి మనం కొద్దిగా అలాంటి సరౌండింగ్లోకి అయితే వెళ్ళి తిరుగుదాం పిల్లలు. సో కాబట్టి మనకైతే సో అక్కడైతే ఆ సింహం అనేది కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి అటు వైపు అయితే వెళ్దాం. అబ్బా అరే షించాన్ ఎలా రా, ఈ సింహం ఎక్కడుందంటావురా? అరే షించాన్ అదిగో కనిపించిందిరా మొత్తానికి. ఓకే పిల్లలు మాకైతే మొత్తానికైతే కనిపించింది అబ్బా, చూసారా అది అడవిలోకి పారిపోవాలనుకుంటుంది, కానీ ఫైనల్లీ మాకైతే కనిపించింది. ఇది వచ్చేసి చాలా క్రూరమైంది, కాబట్టి దీనికి వచ్చేసి SMG అయితే అస్సలు అవ్వదు, కాబట్టి స్నైపర్ అయితే తీసాను పిల్లలు. ఈ స్నైపర్ తోటి అయితే ఇంకా దాన్ని ఫైర్ చేసామనుకోండి, అప్పుడు ఇది తొందరగా అయితే స్పృహ అయితే కోల్పోతుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా సో కోపంగా అయితే ఉంది, కానీ అసలు మా పైన అటాక్ చేయట్లేదు అబ్బా, అది పారిపోతుంది భయపడైతే. ఒక్క నిమిషం, అసలు ఎక్కడికి వెళ్ళింది పిల్లలు, కనిపించట్లేదు. ఓరి నాయను ఎక్కడికి పారిపోయింది, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలా? ఓరి నాయను అస్సలు కూడా కనిపించట్లేదుగా. ఒక్క నిమిషం ఉండండి, ముందుకెళ్ళైతే చూద్దాం ఎక్కడికి వెళ్ళింది. ఓరి నాయను అసలు కనిపించట్లేదు కదా. ఉన్నాడు పిల్లలు, అసలు ముందుకెళ్ళి చూద్దాం, కొంపదీసి అటు రోడ్ ఏమైనా క్రాస్ చేసిందా? అసలు కనిపించట్లేదే. ఓకే ఇక్కడ కూడా అయితే లేదు. అరే ఏంటి పిల్లలు ఎక్కడికి పారిపోయింది, దాన్ని ఎలాగైనా మనం పట్టుకోవాలా? ఒక్క నిమిషం ఉండండి. ఓకే పిల్లలు మొత్తానికి అయితే కనిపించింది అబ్బా, ఇక్కడ చూసారా? సో మీకు స్కోప్ పెట్టి అయితే చూపిస్తూ ఉండండి. అదిగోండి పారిపోతుంది చూసారా, ఇక్కడ చూడండి, అదిగోండి చూసారు కదా. ఎస్ మొత్తానికి అయితే కనిపించింది పిల్లలు, దాన్ని ఎలాగైనా మనం పట్టుకోవాలా. ఒకసారి ఫైర్ చేశాను, అసలు బుల్లెట్ అయితే అస్సలు తాకలేదు, అది చాలా అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది పిల్లలు, కాబట్టి మనం కూడా ఫాస్ట్గా వెళ్ళాలి. అదిగోండి ఆ పొద్దులో నుంచి వెళ్తుంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫైర్ చేద్దాం. ఒకటి మిస్ అయింది. ఓకే మొత్తానికి అయితే బుల్లెట్ అయితే తాగింది పిల్లలు, చూసారా ఒక్క బుల్లెట్కి అదైతే స్పృహ కోల్పోయింది. ఇది వచ్చేసి స్నైపర్ బుల్లెట్ కాబట్టి సో తొందరగా అయితే స్పృహ అయితే కోల్పోయింది అబ్బా. ఫైనల్ పిల్లలు ఇదే అనమాట ద మోస్ట్ డేంజరస్ సింహం అయితే. సో ఇది వచ్చేసి మన లాస్ ఏంజెల్స్ సిటీలో 10 మందిని అయితే ఈ యొక్క సింహం అనేది చంపేసింది అబ్బా, కాబట్టి ఫైనల్గా అయితే దీని అయితే పట్టుకున్నాం. సో గవర్నమెంట్కి అయితే చెప్తాం పిల్లలు, మరి గవర్నమెంట్ ఏం చేస్తుందని మాకైతే తెలియదు. అరే షించాన్ ఫైనల్ రా మొత్తం అయితే మనం 3 సింహాలను అయితే పట్టుకున్నాం పిల్లలు. ఇక మేమైతే వెంటనే ఈ 3 సింహాలను తీసుకెళ్ళి ఇంకా గవర్నమెంట్కి అయితే చెప్తాం. ఒరే షించాన్ గారు తొందరగా రారా, ఇంకా కూర్చుందువు. మామయ్య వస్తున్నాను, మామయ్య వస్తున్నా. ఓకే పిల్లలు ఇక తొందరగా అయితే లేట్ చేయకుండా మేమైతే అక్కడికైతే వెళ్ళిపోతాం అబ్బా. ఇంకా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ $50 మిలియన్ అనేవి మేము కలెక్ట్ చేసుకుందాం. మామయ్య నాకైతే $50 మిలియన్ వచ్చిన తర్వాత నాకైతే నువ్వు యాక్షన్ కామిక్ గేమింగ్ అయితే కొనియాల మామయ్య, ప్లీజ్ మామయ్య. అలాగే దాంతో పాటు మాకైతే ఇంకా చాలా కొనియాలా. అరే షించాన్ సరేరా, 50 మిలియన్ వచ్చిన తర్వాత అన్ని కొనుక్కుందాం, అలాగే మనమైతే ఒక కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం రా షించాన్. ఆ బిజినెస్ ఏంటన్నది ఇంకా మనమైతే ఆలోచించలేదు. సో ఆ డబ్బులు అయితే వచ్చాక ముందైతే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం. తర్వాత మనకి ఏదో ఒక సో మనీ అయితే వస్తూ ఉంటుంది రా, లేకుంటే అసలు మనకి ఇంకా డబ్బులు అయితే ఉండవు. కాబట్టి వచ్చిన డబ్బులతో అయితే మనం సో ఏదైనా బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం పిల్లలు. మొత్తానికైతే ఆ 3 సింహాలను అయితే గవర్నమెంట్కి అయితే ఇచ్చేసాం అబ్బా. ఇచ్చేసిన తర్వాత మాకైతే గవర్నమెంట్ అయితే సో $50 మిలియన్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూసారా, సో ఆల్రెడీ నా వ్యాన్లు అయితే వేసుకొని వస్తున్నాను పిల్లలు. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఈ డబ్బులు ఎలా ఉంటాయో చూపిస్తాను, సరేనా? మీరైతే తప్పకుండా వీడియోకి అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి పిల్లలు. మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొడితేనే మాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. ఓకే ఫైనల్లీ వచ్చేసామప్పా. సో మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం రా షించాన్. పిల్లలు మీకైతే ఇప్పుడైతే ఆ $50 మిలియన్ అయితే చూపిస్తాను. ఇదిగోండి చూసారా, మేము ఆ 3 సింహాలను పట్టుకున్నాం కదా, అవి మేము వాళ్ళకి ఇస్తే మాకు వచ్చేసి ఆ $50 మిలియన్ అనేవి గవర్నమెంట్ అయితే ఇచ్చింది అబ్బా. చూసారా డబ్బులు అయితే ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా డబ్బులు పిల్లలు. ఇవి వచ్చేసి దీంతో అయితే మేమైతే ఒక కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే షించాన్ గారికి వచ్చేసి యాక్షన్ కామిక్ గేమింగ్ అయితే కొనియబోతున్నాం. సూపర్ మామయ్య, థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు మామయ్య అయితే నాకు యాక్షన్ కామిక్ అయితే కొనియబోతున్నాడు. సూపర్. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పెట్టండి.
ఓకే షించాన్ హ్యాపీ కదరా నువ్వైతే. ఓకే పిల్లలు, మొత్తానికి అయితే ఇంకా $50 million అయితే వచ్చేసాయి అబ్బా. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే మనం ఫుల్ హ్యాపీ అనమాట. కానీ ఆ డబ్బులతో అయితే ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలబ్బా. సో తర్వాత ఎందుకంటే మనకి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి కాబట్టి సో ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మరి ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నది మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్లో అయితే చెప్పండి పిల్లలు. సో నెక్స్ట్ వీడియోలో అలాంటి ఏదైనా బిజినెస్ వీడియోకి అయితే ట్రై చేద్దాం. పిల్లలు మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి కింద కామెంట్ లో షించాన్ అని కామెంట్ చేసేయండి. సరే పిల్లలు, మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. అందరికి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం పిల్లలు. బాయ్.